కర్ణాటకలోని బళ్ళారిలో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ ఇంటి వద్ద కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి అనుచరులు బ్యానర్లు పెట్టడానికి ప్రయత్నించిన సమయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. ఇక విషయానికి వస్తే బళ్ళారిలో హవంబావి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉంది. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో జనవరి 3న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బళ్ళారి నగరం అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు హవంబావి ప్రాంతంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. జనార్దన్ రెడ్డి నివాసం ఇంటి ప్రహారీకి బ్యానర్లు పెట్టడానికి ప్రయత్నించిన సమయంలో వివాదం తలెత్తింది. అక్కడ బ్యానర్ల ఏర్పాటును జనార్దన్ రెడ్డి మద్దతుదారులు అభ్యంతరం చెప్పారు. దీంతో భరత్ రెడ్డి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇరు వర్గాలలోని కొందరు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. అయితే అదే సమయంలో గంగావతి నుంచి హవంబావిలోని నివాసానికి చేరుకున్న జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ మద్దతుదారులు చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డికి సన్నిహితుడైన సతీష్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఈ గందరగోళం నెలకొన్న సమయంలో భరత్ రెడ్డి మద్దతుదారులలో కొందరు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో భరత్ రెడ్డి అనుచరుడైన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించారు. కాల్పులు ఎవరు జరిపారు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కూడా గాల్లోకి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారని ఐఐఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనపై భరత్ రెడ్డి స్పందిస్తూ జనార్దన్ రెడ్డి మద్దతుదారులే ఈ ఘర్షణకు కారణమని ఆరోపించారు. హింసలో పాల్గొన్న వారితో పాటు జనార్దన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతి వేడుకలను అడ్డుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, గురువారం రాత్రి ఆ పరిస్థితి హింసకు దారి తీసిందని భరత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది తనపై జరిగిన హత్యాయత్నమని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి ఈ దాడికి ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. భరత్ రెడ్డి సన్నిహితుడైన సతీష్ రెడ్డి తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని తెలిపారు. బ్యానర్ల వివాదాన్ని సాకుగా ఉపయోగించుకుని తనను అంతం చేయాలని ఏకైక ఉద్దేశంతో వారు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన ఇంటి సమీపంలో కాల్పులు జరిపారని అన్నారు. తన ఇంటి వద్ద పడి ఉన్న కాల్చిన బుల్లెట్స్ ను కూడా చూపించారు. ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సంఘటన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అలాగే బళ్ళారిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.